చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఈ లోకంలో నశించిపోయినటువంటి మమ్మల్ని ప్రభువా మీరు ఎంతో ప్రేమించారు ప్రభువా. అయ్యా, మమ్మల్ని ప్రేమించడమే కాదు కానీ మా కొరకు మీరు ప్రాణం ఇచ్చారు. శిలువలో మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి మీరు లేచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. మనిషి మాత్రుని మీరు మరుగుపరచుకోండి ప్రభువా. మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మన జీవితాల్లో ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి, ఆరాధన అంటే అర్థం ఏమిటంటే అసలు ఆయన ఎంత గొప్ప దేవుడో అనేది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎంత తక్కువ వాళ్ళమో, మనం ఎంత దేవుని దృష్టిలో ఎలాంటి స్థితిలో ఉన్నామో మన స్థితిని జ్ఞాపకం చేసుకోవటమే ఆరాధన అనేది. ఆయన గొప్పవాడు, మనం తక్కువ వారు. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి రక్షించాడో మరి అదే ఆరాధన అనేది. సరేండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉంది. ఆది అంటే అర్థం ఏంటి? ప్రారంభం. చూడండి, వారాలు కూడా లెక్క పెట్టేటప్పుడు ఆదివారం, సోమవారం అని వరుసగా లెక్కేస్తారు. ఆదివారం అంటే ఏంటి? మొదటి రోజు అనేది. ఆది అనేది ప్రారంభం కాకముందు ఉండేదాన్ని ఏమంటారంటే ఆది అంటారు. అయితే ఈ వాక్యం ఎప్పుడు ఉన్నదంటే ఆది యందు వాక్యం ఉంది. ఎప్పుడు? ఆది యందే ఉంది ఈ వాక్యం. ఈ భూమి ఆకాశము సృజించబడక ముందు ఈ భూమి మీద ఏమీ లేవు. అసలు భూమి లేకపోతే ఇంకేముంటాయి? చూడండి, అలాంటి శూన్యంలోనే మరి ఉన్నప్పుడు దేవుడు మరి వాక్యంగా ఉన్నాడు. మొట్టమొదట వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. వాక్యమే దేవుడై ఉండెను. ఇది చాలా మంది జీవితాలు అర్థం కాదు. ఏంది వాక్యము దేవుని యొద్ద ఉండటం ఏంది, మరి వాక్యం దేవుడై ఉండటం ఏంది? మనం బాగా దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యముగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు ఆయన. అయితే ఆ వాక్యము చదవండి, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి, పరలోకములో ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మించక ముందు ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు, అయ్యా యేసు ప్రభు జన్మించింది 2000 సంవత్సరాలే కదా అయ్యింది, ఆయన ఎట్లా అవుతాడు దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, సత్యం తెలియదు. కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి అనుకుంటున్నారు. తప్పేమి లేదు, తెలియనప్పుడు ఎన్నైనా అనుకుంటారు. కానీ వాస్తవాన్ని తెలుసుకోవాలి మానవుడు. ఏం తెలుసుకోవాలి? నిజం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, నిజమేంటో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఈనాడు లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వచ్చినట్టు వాడి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా మాట్లాడుకోనియండి. మెట్టుకు ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. చూడండి, ఇక్కడ 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. కృప, రెండవది సత్య, మూడవది సంపూర్ణుడు. ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలంటే ఆయన కృప కలిగినటువంటి వాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప గలవాడు అన్నది వాక్యంలో. కృప కలిగినటువంటి దేవుడు ఆయన. కృప, రెండవదిగా సత్యం. ఆయన సత్యం అంటే ఏంటి? సత్యము అనగా ఏమిటి? ఏంటి సత్యం అంటే ఏంటి తెలుసా? సత్యం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువే సత్యం. ఆయన ఏమన్నాడు? ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఈ సంగతి అనేకులకు తెలియలా. నిజంగా ఏ మనుషుడైతే తెలుసుకుంటాడో ఆ మనుషుడు తప్పకుండా ప్రభువుని నమ్ముకుంటాడు. సత్యము అనే మాట చాలా మందికి తెలియదు. అసలు సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. ఇక్కడ మనం చదువుతున్నాం కదా, ఆ వాక్యం శరీరధారి అయి కృప సత్య. ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయనే చెప్పాడు ఈ మాటలు మాట్లాడొద్దు. మాట్లాడితే నేను ఊరుతాను. దేవుని సన్నిధిలో చాలా సైలెంట్గా ఉండాలి. దేవుని సన్నిధిది. ప్రభు మన మధ్య ఉన్నటువంటి భయం మనం కలిగి ఉండాలి. ఎవరు అటు జరగటానికి లేదు, పిల్లలు కూడా జరగటానికి కదలకుండా ఎక్కడ కూడా అక్కడ కూర్చోవాలి. దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని మన జీవితాల్లో ఇవ్వాలి. దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయాన్నే మనం కలిగి ఉండాలి. భయము, భక్తి, గౌరవము, ఈ 3 దేవునికి ఇవ్వాలి. మనందరి జీవితంలో ఇవ్వాలి, దేవుని మందిరంలో ఇవ్వాలి. మనం బజారులో నడిచేటప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతకాలి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మన జీవితాల్లో ఇక్కడ ఏమన్నాడు? కృపా సత్య సంపూర్ణుడు. సంపూర్ణుడు, సంపూర్ణుడు అంటే అర్థం ఏంటి? సంపూర్ణుడు. నేను తెలుగులో చెప్పేది, ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఏంటి నేను చెప్పే భాష ఏంటి? సంపూర్ణుడు అంటే అర్థం ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం. మరి చిన్న ప్రశ్నకు కూడా మనం జవాబు చెప్పలేకపోతే చదువుకుంటున్నాం. చదువుకోవటమే కాదు, అసలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి. సంపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే ఏ లోపం లేనటువంటి వాడు. ఆయన సంపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏలు పెట్టి జీవితానికి ఏ లోపం లేదు. నీలో నాలో వంటి లోపాలు ఎందుకు? మన మనుషులం కాబట్టి మనలో లోపాలు ఉంటాయి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు భూమి ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు మహిమ కలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు మహాఘనుడు. ఆయన సంపూర్ణుడు. గుర్తుపెట్టుకోండి, సంపూర్ణుడు. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనం దేవుని సన్నిధిలో మనందరి జీవితంలో వాటిని ప్రభు ఎదుట ఒప్పుకొని సరి చేసుకొని ప్రభు మార్గంలో సాగిపోతూ ఉండాలి. సంపూర్ణుడు 3 మాటలు చాలు. ఈ 3 మాటలు జరిగేలా ఆరాధన వర్తమానం. అర్థమైందా? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన
కృప కలిగినటువంటి వాడు కృప. రెండవది సత్యము, ఆయన సత్యవంతుడు. ఆయన ఎవరైనా సత్యవంతుడు, కృపగలవాడు. మూడవదిగా సంపూర్ణుడు. ఆలోచించండి, మన జీవితాల్లో అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించే ప్రజలంగా మనం ఈ లోకంలో బ్రతకాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన ఎక్కడ నివాసం చేశాడు? మన మధ్య. మన మధ్య అంటే ఎక్కడ? మానవుల మధ్య, మనుషుల మధ్య. పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమ కలిగిన ప్రభు మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మానవుడిగా మన మధ్య ఏం చేశాడు? నివాసం చేశాడు. కొండలకు వెళ్ళి ఆయన తపస్సు చేయాల. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కొండలకు వెళ్ళి తపస్సు చేయాల. ఏం చేశాడు? రాత్రిపూట కొండలకు వెళ్ళి ప్రార్థన చేశారు. పగలల్ల ప్రజలకు ఏం చేశాడు? మేలు చేశాడు. పగలు వారికి వాక్యం చెప్పాడు. పగలు రోగులను స్వస్థపరిచాడు. పగలల్లా పనిచేశాడు ఆయన. మన ప్రభు సోమరివాడు కాదు, తెలుసా? మన ప్రభు సోమరివాడు కాదు. పగలల్లా పనిచేసి మరి రాత్రంతా ఒలీవల కొండలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు. మనం మానవులం కాబట్టి అలసిపోతూ ఉంటాం. పని చేసి అలసిపోవటం, మాకు కొంచెం లేపమ్మా నిద్రపోతుంది. మనం పని చేసి నిద్రపోతాం, కానీ పని చేస్తా నిద్రపోతావా? ఊరికి ప్రశ్న వేస్తున్నా. పని చేస్తా ఎవరు నిద్రపోతారా? నువ్వు అంట్లు తోడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా పనులు, ఏ పనులు అన్నా పాత పోసేటప్పుడు కానీ, నాటేసేటప్పుడు కానీ, మరి అంట్లు తోమేటప్పుడు కానీ ఎప్పుడైనా నిద్రపోతావు నువ్వు? నిద్రపోము మనం. ఎందుకు? నిద్రపోతే మనం ఏం పని చేయలేం, అంతే కదా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు పగలు ఆయన ఎక్కడా నిద్రించినట్టుగా బైబిల్లో లేదు. చదవండి, పరిశీలనగా చదవాలి. బైబిల్ పరిశీలనగా చదవాలి. బైబిల్ పరిశీలనగా చదివితే అర్థమైంది. ఎక్కడ యేసు ప్రభు పగలు నిద్రపోయినట్టుగా లేదు. బైబిల్ చూడండి, ఎక్కడ ఆయన నిద్రపోవాలా? పగలు నిద్రపోవాలా? మరి రాత్రిపూట ఒలీవల కొండలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన ఈ లోకంలో పరిచర్య చేసింది ఎన్ని సంవత్సరాలు? ఎంతకాలం పరిచర్య చేశాడు? హలో నాగరాజు, ఎంతకాలం పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన చేసిన పని ఎంతకాలం అంటే 3.5 సంవత్సరాలే. 30 సంవత్సరాలు తండ్రి దగ్గర వడ్రంగం పనిచేశాడు. వడ్లవాని కుమారుడు అన్నారు యేసు ప్రభువుని గురించి. ఎవరాయన? ఏ పేరు పిలువబడ్డాడు? ఏ పేరు ఆయనకి పేరు ఈ లోకంలో పిలువబడింది? వడ్లవాని కుమారుడు. వడ్లవాడి అంటే ఎవరు? ఈ చెక్క పని చేసేవాళ్ళు, కార్పెంటర్ పని. యేసు ప్రభు వారి ఈ లోకంలో కార్పెంటర్ పని చేశాడు. ఆయన ప్రభువై ఉండి దేవుడై ఉండి కూడా మానవుడిగా ఈ లోకంలో తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులు చెప్పినట్టుగా విన్నటువంటి వాడు. తల్లిదండ్రుల మాట వినేవాడు. తల్లిదండ్రులకు అవిధేయుడు కాదు, తల్లిదండ్రులు చెప్పిన పని చేసేవాడు. విధేయుడు ఆయన, విధేయత కలిగినటువంటి వాడు. అలాంటి ప్రభు ఈ లోకంలో చేసింది 3.5 సంవత్సరాలు పరిచర్య చేసింది. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అయితే ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత సేవ ప్రారంభించాడు. 30వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాడు. అక్కడి నుండి పరిచర్య ప్రారంభించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో మరి ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా పావు గంట మాత్రమే టైం ఉన్నది. ఈ పావు గంటలో ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది ఆయన గురించే మనం చెప్పుకున్నాం. వద్దు లోకమైన సంగతులు ఏది నేను చెప్పను, నా సంగతి మీకు తెలుసు. బైబిల్ తీసుకుంటే ఓన్లీ బైబిల్లో సంగతులే చెబుతాను నేను. అది అట్ట ఇది ఎట్ట అని చెప్పి అలవాటు నాకు ఎప్పుడూ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, వాక్యానుసారంగా ఆరాధన చేయండి. వాక్యానుసారంగా ఏవైతే వాక్యం చెప్పానో ఆరాధనలో కూడా అదే మాటలు రావాలి.
అర్థమైందా? మనం జాగ్రత్తగా వాక్యం వింటే ఆ మాటలు వస్తాయి, వినకపోతే ఇంకా ఏరే మాటలు వస్తాయి. అర్థమైపోద్ది, ఏం వినలేదు అనుకుంటాను. జాగ్రత్తగా వినండి. చూడండి, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. 14వ వచనం, మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమ, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమ గల దేవుడు. అర్థమైందా? ఆయన ఎవరు? మహిమ కలిగినటువంటి దేవుడు ఆయన. మహిమను విడిచిపెట్టి మన మధ్యకి మానవుడిగా వచ్చాడు. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మహిమను విడిచిపెట్టాడు. పరలోకంలో మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే చాలా గొప్ప సంగతి అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి, 2వ వచనం. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆగు. సమస్తమును ఆయన మూలంగా కలిగింది. సమస్తం, ఈ భూమి ఆకాశములు, ఈ భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, పక్షులు, జంతువులు, చేపలు, కనబడే పక్షులు, పురుగులు, మనుషులు, వీళ్ళందరూ కూడా, సమస్తం కూడా ఎవరి మూలంగా కలిగినాయి? ఆయన మూలంగా కలిగినాయి, దేవుని మూలంగా కలిగినాయి. వాటెందరికి అవి రాల. నాస్తికుడు ఏమంటాడంటే దాని అందరికి అదే వచ్చింది అంటాడు. వస్తుందా? ఈ మందిరం వేయకుండా మందిరం వచ్చిందా చెప్పండి? ఎన్నెందుకు? మందిరం వేయకుండా మందిరం వచ్చిందా? మరి ఎంతోమంది దేవుని బిడ్డలు త్యాగం చేసి మరి వారు ప్రభువు సమర్పించిన ఆ కానుకలను బట్టి, మరి ఆ పనిని బట్టి ఒక మందిరం ఏర్పాటు అయింది. లేదయ్యా అది ఆకాశం నుంచి కిందకు ఊడిపడిందంటే ఏమంటారు? పిచ్చోడు అంటారు. తెలుసా మీకు? ఆ నాస్తికుడు అనేది అదే. వాటి అందరికి అయ్యే వచ్చినాయి అంటాడు. సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ భూమి మీద ఉన్న మనుషులు, పక్షులు, జంతువులు, ఇవన్నీ అయ్యే వచ్చినాయి అంటాడు. నుండి వస్తాయి అయ్యే చెప్పండి? మొన్నటిదాకా ఈ ఇంటూరను సందూరు కోడూరు రోడ్డు బాగాల వరస్ట్ రోడ్డు అది. ఈరోజు చాలా నీట్గా ఉంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరు సందూరు వెళ్ళాం, రారా తోడు కట్టి వెళ్ళా. నేను చాలా నీట్గా ఉంది. అది వేసే వరకు నీట్గా ఉంది, లేకపోతే రోతగా ఉంది. అన్ని గతుకులు గుంటలు. ఒకప్పుడు మన జీవితం కూడా గతుకులు గుంటలు రోడ్లే. మనం బ్రతుకునేటువంటిదే. మన రోత బ్రతుకుని బాగు చేయడానికి యేసు ప్రభు వారు తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు. అర్థమైంది? ఇప్పుడు రోత పాత జీవితాన్ని తొలగించి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు, క్రొత్త జీవితాన్ని. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయనో. క్రొత్త దేవుని బిడ్డలంటే క్రొత్త జీవితం. పాత జీవితం ఉండకూడదు. దేవుని బిడ్డల్లో పాత బ్రతుకు ఉండకూడదు. నూతనమైన జీవితం కలిగి ఉండాలి. ఆలోచించండి. ఆయనలో జీవం ఉండెను. ఏముంది ఆయనలో? ఆయనలో జీవం ఉండెను అంటే మనం ఆరాధించే దేవుడు జీవము గలవాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? జీవము గలవాడు. అంటే జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి చెప్పు. నాకు ఈ మధ్య కొంచెం ఎలికిడి తగ్గింది అందుకోసం చెప్పు, అంతగా చెప్పు. ఏంటి జీవం అంటే? ఏంటి? ఏందో ఏది జీవం అంటే? రేపు మీకు కనబడుతుందా? నువ్వు చెప్పు మహేష్. పెద్దగా చెప్పమంటే ఏంటి?
జీవము కలిగిన వాడంటే చలనము కలిగిన వాడు. అంటే ఆయన ప్రాణము కలిగిన దేవుడు. జీవము అంటే ప్రాణము. గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఉంటేనే కదా చలనం. మనిషిలో ప్రాణం ఉంటే కదా నడిచేది, మాట్లాడేది. చెప్పండి, ప్రాణం లేకపోతే నడుస్తాడా మనిషి? ప్రాణం లేకపోతే మరి చూస్తాడా కంటితో? ప్రాణం లేకపోతే ఏం చేయలేడు కదా. మనం ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుల్లో జీవం ఉన్నది ఆయనలో. ఒకప్పుడు మనం ఎటువంటి వాళ్ళు పైకేం బ్రతుకుతున్నాం అనే పేరు ఉంది, కానీ మనం సచ్చిన వారం అని ఉంది బైబిల్లో. చదవండి, మీకు మాట చూపిస్తా. మనం అనుకుంటాం, ఓ మేము బాగా బతుకుతున్నాం, మా ఇంట్లో లేరు, మాకేం తక్కువ, మాకు అన్నీ ఇవ్వండి, మాకు తక్కువ అంటూ ఏమి లేదు ఈ లోకంలో, మేము దేవుని నమ్ముకోకపోయినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు, కాసిన కానుకలు ఇస్తే దేవుడికి సరిపోద్ది అని అనుకుంటూ బ్రతికేవారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. కానీ మన యొక్క స్థితి ఏమిటంటే, బ్రతికుండి కూడా మనం సచ్చిన వారంగా ఉన్నాం. ఎఫెసీ 2:1 ఎఫెసీ 2:1 ఈ అపరాధముల చేతను, పాపముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే మనం ఎవరివి? ఇప్పుడు చెప్పండి, మనం ఎవరివి? సచ్చిన వాళ్ళమా, బతికిన వాళ్ళమా? చచ్చిపోయిన వాళ్ళమే, సచ్చిన వారమే. కొంతమంది తిట్టేటప్పుడు ఏమంటారంటే సచ్చినోడు అంటారు, కడుపు మంది ఏమంటారంటే సచ్చినోడు అంటారు. నిజమే, మరి పాపాన్ని బట్టి ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా సచ్చిన స్థితిలో ఉన్నాడు. పాపంలో జీవించే ప్రతి మానవుడు, మారు మనసు లేకుండా, తిరిగి జన్మించిన అనుభవం లేకుండా ఏ మనుషుడైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నాడో వాళ్ళందరూ కూడా సచ్చినోళ్ళ కింద లెక్కే. పాటలు పాడవచ్చు, బోధనలు చేయొచ్చు, ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, ఈ లోకంలో దాన ధర్మాలు, తీర్థయాత్రలు, జపతపాలు, మరి అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, మరి ఎన్నో దశంభాగాలు, ఎన్నో ఈ లోకంలో ఎన్నో చెయ్యి. నీ జీవితంలో తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే నీవు సచ్చిన వాడవే. అంటే సచ్చిన వాడే. నికోదేముతో ప్రభువు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నికోదేముతో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. ప్రభువు చెప్పిన మాట. నికోదేము బోధకుడు. నికోదేము ఎవరు? బోధకుడు, యూదుల బోధకుడు. చదవండి, ఈ బైబిల్లో కూడా ఉంది ఆ మాట, చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంకా 5 నిమిషాలు ఏముంది నా టైం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. కొంచెం ఆగు. ఇక్కడ ప్రభువుని హెచ్చిస్తూ ఉన్నాడు, నికోదేము ఘనపరుస్తున్నాడు. బోధకుడా అని సంబోధిస్తూ ఉన్నాడు ప్రభువుని గురించి. ఏమంటున్నాడు? ప్రభువుని గురించి ఏమంటున్నాడు అక్కడ? బోధకుడా అంటున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అన్నీ మేము ఎరుగుదుము అంటున్నాడు. మళ్ళీ ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? దేవుని యొద్ద నుండి వచ్చావు అంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ప్రభువు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. చూడండి, ఇన్ని సంగతులు తెలిసి కూడా ఈ బోధకుడై ఉండి కూడా నికోదేముకి తిరిగి జన్మించిన అనుభవం లేదు, మారు మనసు లేదు, ఆ అనుభవం లేదు. అందుకని ఈ మాటలు చెబుతున్నాడు.
నీవు నీవు చేయిస్తున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అయ్యా, నువ్వు చాలా సూచక్రియలు చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు. నువ్వు చేసిన సూచక్రియలు ఎవడో చేయలేడని చెబుతున్నాడు. బాగా ఉంది కదా, ఎవడో చేయలేడు. ఎవడు చేస్తాడు? లోకంలో అందరూ మనుషులే కదా, ఏ మనుషులు చేస్తాడు చెప్పండి? మానవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన తల వెంట్రుకల్లో ఒకటైనా నలుపు చేయలేడు, చెరుపు చేయలేడులే. ఈరోజు రంగులు వేసి నలుపు చేసుకుంటున్నారులే 10 మంది రంగులు వేసేవాళ్ళు. మళ్ళీ ఆ రంగు పోతే మళ్ళీ ఎలిసిపోద్ది. అంటే తాత్కాలికం నేను చెప్పేది అది. అసలు విషయం ఏంటంటే, మనం ఏం చేసినా మన తాత్కాలికమే, మళ్ళీ పన్నాడు అయ్యే వరకు అది తెలుగు బయటకు వస్తుంది. కానీ మన యేసయ్య చేసినటువంటి సూచక క్రియలు అవి ఎన్నటికి అలా నిలబడిపోయి అంతే. ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. చనిపోయిన వాళ్ళని ఏం చేశాడు? బ్రతికించాడు. కుంటోళ్ళను నడిపించాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. పాపంలో జీవించే వారిని పరిశుద్ధ మార్గంలోనికి నడిపించాడు. ఇది అసలు ప్రభు వచ్చిన కార్యము, పని ఏమిటంటే పాపంలో జీవించే మానవుడిని పరిశుద్ధంలోనికి నడిపించడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. ఇవన్నీ ఈ సూచక్రియలు ఇవన్నీ దేనికి గుర్తు అంటే ఆయన దేవుడు అనే దానికి గుర్తు అన్నమాట. దేవుడు అయితేనే కదా ఇది చేసేది. హలో, దేవుడు అయితేనే కదా ఇది చేసేది. గుడ్డోడు కన్ను వస్తే మరి ఏమన్నారు చెప్పండి? ప్రభు గుడ్డివాడిని బాగు చేశాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో బాగు చేస్తే ఏమన్నారు? దేవుడు అయితేనే కదా మరి కళ్ళు తెరిచేది, కళ్ళు తెరిపించేది. ఒక గుడ్డోడిని కంటి ఆసుపత్రికి తీసుకెళ్తే కంటి డాక్టరు కళ్ళు ఇవ్వగలుగుతాడా చెప్పండి? ఏదన్నా కంటికి ఏదన్నా గాయమైనా, కంటికి దెబ్బ తగిలితే నీకు మందు ఇచ్చి పంపుతాడు. కానీ పూర్తిగా గుడ్డోడిని తీసుకెళ్ళి అయ్యా ఈ గుడ్డితనం తీసేయి అంటాడు. ఏమంటాడు? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను దేవుడినా ఏంది? నేను దేవుడినా ఏంది మరి కళ్ళు ఇయటానికి? పిచ్చోడుగా కనబడతాడు. నేను పోయిన అవతల పోయిన అంటాడు. కసులుకుంటాడు డాక్టర్, కసులుకుంటాడు లేదా? ఏదో దెబ్బ తగిలితేనో లేకపోతే కంటి బాధగా ఉంటే వెళ్తే దాన్ని మందిస్తాడు. కానీ మన యేసయ్య అలాంటి వాడు కాదు. గుడ్డివాడికి, గుడ్డివానికి ఏ గుడ్డితనం అది? గుడ్డివాడు అంటే పుట్టకతోనే తల్లి గర్భంలో నుండే గుడ్డోడుగా పుట్టాడు. యేసయ్య ఏం చేశాడు? మాట చేత వారి కన్నులు తెచ్చాడు. ఒక మాట అన్నాడు అంతే. పండి మీరు వెళ్ళిపోండి అన్నాడు. దారిని పడి ఒకసారి 2 గుడ్డోళ్ళు వచ్చారు ప్రభు దగ్గరికి, మమ్మల్ని బాగు చేయమని. యేసయ్య అన్నాడు మీరు వెళ్ళండి అన్నాడు అంతే. కనీసం చెయ్యి కూడా వాళ్ళ మీద అయినా మీరు వెళ్ళండి, మీరు బాగుపడతారు అన్నాడు. ఆ మాట మీద విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 కళ్ళు వచ్చేసింది. ఒకసారి కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది? 10 మంది వచ్చారు కుష్ఠరోగులు. అయ్యా మేము కుష్ఠరోగులం అయ్యా, మమ్మల్ని ఊళ్ళో కూడా నీయట్లేదు, మేము చాలా హీనస్థ బ్రతుకుతున్నాం మరి అని. కుష్ఠవాడు అంటేనే హీనస్థ బ్రతుకులే, ఇక దాన్ని చెప్పే పని లేదు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చి వాడు వేడుకున్నారు. వాడు వేడుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు? పండి మీ దాన్ని మీరు పండి అన్నాడు అంతే. ఎవడు చేశాడా? మందులు ఇచ్చాడా చెప్పండి? ఏమన్నా మందు ట్యాబ్లెట్లు ఇచ్చాడా? టానిక్లు ఇచ్చాడా? ఏమీ ఇలా. చదవండి లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ చరిత్ర రాయబడి ఉన్నది. ప్రభువు చేసినటువంటి అద్భుతం అన్నమాట. లోకాసు వార్త 16వ అధ్యాయం. 10 మంది వచ్చి ప్రభువుని అడిగారు, అయ్యా మమ్మల్ని బాగు చేయ్యా, మేము కుష్ఠరోగులం అయ్యా అన్నారు. ప్రభువు ఒకటే మాట అన్నాడు, మీరు వెళ్ళండి, మీ మార్గంలో వెళ్ళండి అన్నాడు అంతే. ఇంకా ఏ మార్గంలో చెప్పలేం, మీ దారిని మీరు వెళ్ళండి అన్నాడు. 17వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదువు. లోకాసు వార్త 17వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు
సమరయ గలలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అర్థమైందా? ఇప్పుడు గవర్నమెంట్ వారు కుష్ఠ హాస్పిటల్లో కుష్ఠ మందులు ఇస్తున్నారు. ఎందుకు? కుష్ఠరోగం వచ్చినట్టు మందులు ఇస్తున్నారు. యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు వారు మందులే వీల, మందు మాకులే వీలాడుతుంది. అయ్యా, ఇదిగో ఈ మందులు తిని పోతుందని చెప్పలా. ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. యాజకులు అంటే ఎక్కడ ఉంటారు? యాజకులు ఎవరు యాజకులు? యాజకత్వం లేవీ గోత్రికులకి అప్పచెప్పబడింది. ఆ దినాల్లో పాత నిబంధన కన్నా ఒక లేవీలు మాత్రమే యాజకత్వం చేయలేదు. ఏ గోత్రం పోటు కూడా రావడానికి లేదు యాజకత్వం చేయడానికి. అయితే ఆ లేవీ గోత్రంలో కూడా దేవుడు అహరోను వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను వంశస్థులే మరి యాజకులు. అహరోను మొట్టమొదటి యాజకుడు ఎవరంటే అహరోను, తన కుమారులు ఫీనీహాసు, ఇంకా కొంచెం వరుసగా వస్తారు. లేదు ఆ సంతతి అన్నమాట, అహరోను సంతతి. అలాగే లేవి సంతతి. లేవి అంటే ఈ 12 మంది గోత్రాల్లో యాకోబు కుమారుల్లో లేవి అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ సంతానాన్ని దేవుని యొక్క పరిచర్యకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వెళ్ళి కనపరుచుకోమన్నాడు కుష్ఠరోగుల్ని. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే దారిలోనే రోగం పోయింది. దారిలోనే రోగం పోతే ఏం చేశారు? ఏం చేయాలి? రోగం పోయినప్పుడు ఏం చేయాలి? బాగు చేసిన దగ్గర రావాలా లేకపోతే మానుకోవాలా? చెప్పండి. ఒక మేలు పొందినప్పుడు మేలు చేసిన దగ్గరికి వచ్చి చెప్పుకోవద్దు, థ్యాంక్స్ చెప్పుకోవద్దు, కృతజ్ఞతలు చెప్పుకోవద్దు. అయ్యా, నువ్వు నన్ను బాగు చేసావయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది, నా రోగం పోయిందని మరి చెప్పుకోవాల్సిందల్లా పోయి ఏం చేశారు? 9 మంది మళ్ళీ కలిసిపోయారు అందరిలో. ఇంకా మాకు తిరగలేదు అనుకున్నారు. ఒక్కడు మాత్రమే వచ్చాడు ప్రభువు దగ్గరికి. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. వారిలో ఒకడు, చూడండి, వారిలో ఒకడు, చదువు, తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదని అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. లోకంలో ఎంతో మందికి దేవుడు మేలు చేస్తున్నాడు తెలుసా మీకు? నమ్మినా నమ్మకపోయినా ఎంతో మందిని బాగు చేస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. మరి వాళ్ళ కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఎన్నో దేవుడు చేస్తున్నాడు. నిజంగా ఎంతమంది వస్తున్నారు మందిరానికి? చెప్పండి. ఇదిగో దేవుడు నాకు ఏం మేలు చేయలేదని వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రార్థనలు రాకపోయినా కానీ దేవుడు మేలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళకి మేలు చేస్తాడు, రాని వాళ్ళకి కూడా మేలు చేస్తాడు. అయ్యా, దేవుడు నాకు గొప్ప మేలు చేశాడయ్యా చూస్తాడు. కొంతమంది తెలుసు మీకు, వాడు ప్రార్థనలు రాకపోయినా అన్యులైనప్పటికి కూడా దేవుడు ఎరగనటువంటి వారు కూడా తెలియని రీతిగా వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి మహింపరుస్తారు. అయ్యా, దేవుడు మాకు మేలు చేశాడయ్యా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మేము నష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని పైకి లేవనెత్తాడయ్యా, బాగు చేసి చెప్పుకుంటారు కదా. మరి ఇక్కడ కుష్ఠరోగి మాట్లాడొద్దు. కుష్ఠరోగి
ఒక్కడే ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు, ఆ తమ్ముడు ఎక్కడా అని ప్రశ్నించాడు. ఏరి వచ్చేటప్పుడు మీరు 10 మంది వచ్చారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, నువ్వు ఒక్కడే వచ్చేదేంటి, వాళ్ళు ఏమయ్యారు అని ప్రభువుని అడిగితే, ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇంకా బాగుపడ్డారుగా. వాళ్ళే రోగం వచ్చినప్పుడు మందిరానికి వస్తారు, రోగం తగ్గగానే ఇక మందిరాన్ని మర్చిపోతారు. తెలుసా నీకు? ఉండాలి, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. బాధ వచ్చినప్పుడు మందిరం అంటారు, బాధలు పోయినాక మందిరం లేదు, ఏం లేదు, దేవుడు లేదు, ఏం లేదు. అలా ఉండకూడదు. అప్పుడు ప్రభు చూడండి, వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, గొప్ప శబ్దముతో 16వ వచనం మాట చూడండి, గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరిచు. గొప్ప శబ్దంతో మనం ఆరాధన చేస్తే పక్కోళ్ళకి కనబడదు, వాళ్ళన్నీ ఆపేయాలి. గొప్ప శబ్దంతో ఆరాధన చేసేటప్పుడు అందరికి వినపడేటట్టుగా స్పష్టంగా ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ, సహోదరులు కానీ సహోదరీలు కానీ ఆరాధన చేసేటప్పుడు గొప్ప శబ్దంతో. మన ఆరాధన ఏంది, మెల్లుగా చేస్తాం, పక్కోళ్ళకి కూడా వినపడదు. ఈ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు, కుష్ఠరోగి గొప్ప శబ్దంతో దేవుని మహింపరిచాడు. శబ్దం ఎక్కడి నుండి వస్తుంది, నోరు తెరిస్తే శబ్దం వస్తుంది, నోరు మూసుకుంటే నిశ్శబ్దం కదా. పాట కూడా ఉంది, నోరు తెరిస్తే శబ్దం, నోరు మూసుకుంటే నిశ్శబ్దం అని ఉంది కదా. బ్రతకుండా మానవుడు ఏం చేస్తాడు, నోరు తెరిచి మాట్లాడతాడు. సచ్చిలోడు ఏం చేస్తాడు, నోరు మూసుకుని ఉంటాడు. గుర్తుపెట్టాడు, వాడు నోరు తెరవలేడు కదా. చనిపోయిన నోరు తెరుస్తాడా, తెరవలేడు కదా. మనం అలా ఉండకూడదు, మనం బ్రతకుండా వాళ్ళు, మనం జీవం గల దేవుని కుమారులమే కుమార్తెలమే, జీవము గల దేవుని కుమారులు. ఒక పిల్లోడు పుట్టాడంటే వాళ్ళ జీవం అంటే ఏం గుర్తు, వాడు ఏడుస్తామంటాడు. ఇంకంతేగా, అంతకంటే ఏమొచ్చి చెప్పండి. పుట్టిన పిల్లలకి కొంత వయసు వచ్చినాక మాటలు వస్తాయి, కానీ చిన్నప్పుడు ఏం చేస్తాడు, వాడు ఏడుస్తాడు పెద్దగా. అబ్బాయి ఏంటో ఒకటే ఏడుపు అంటారు కదా, అవునా కదా. అట్లాగే దేవుని బిడ్డలుగా దేవుని మందిరంలో ఏం చేయాలి, గొప్ప శబ్దంతో ఆరాధన చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అది ఆరాధన. కృతజ్ఞతాస్తుతులు ఏం చేశాడు, చెల్లించాడు. సరేండి, ఎన్నో సంవత్సరాలు ఈ ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని మందిరానికి వస్తా, మరి కొంతమంది జీవితాల్లో మరి స్తుతులు సంఘంలో అందరి ఎదుట చెల్లించలేకపోతున్నారు. అంటే మెదలకుండా మెల్లిగా చేస్తారులే, అది వేరే విషయం. కానీ మన శబ్దం ఎవరికి వినపడాలి, ఎవరికి వినపడాలి, మనం చేసే ఆరాధన దేవునికి వినపడాలి, మందిరంలో వాళ్ళందరికీ కూడా వినపడాలి. ఎందుకు, ఆమేన్ అంటారు. నువ్వు ఆమేనని ముగించేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆమేన్ అంటారు. అందుకని ఆ స్తుతులు చెల్లించాలి. చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. సాగిలపడెను అంటే ఆరాధన, సాగిలపడటం అంటే ఆరాధన. సాగిలపడి మృక్యదము సత్యముతో ఆత్మతో అని పాట కూడా ఉంది కదా. సాగిలపడి అంటే ప్రభు పాదాల దగ్గర మోకరించాడు. అయ్యా, నువ్వు దేవుడు కాబట్టి నువ్వు నన్ను బాగు చేసేవయ్యాను. మరి దేవుణ్ణి అలాంటి దీన మనసుతో మనం ఆరాధన చేయాలి. అలాంటి దీనత్వంతో, గొప్ప శబ్దంతో, అయ్యా ఒకప్పుడు నాలో పాపం ఉన్నది, ఒకప్పుడు నేను చచ్చినటువంటి వాడిని, అయ్యా ఒకప్పుడు నాలో జీవం లేనటువంటి వాడిని, అయ్యా నాలో పాపం అనే కుష్టి కలిగినటువంటి వాడిని. పాపం అనేది కుష్టి రోగం కంటే కూడా భయంకరమైనది ఏంటంటే పాపం. తెలుసా మీకు? కుష్టి కంటే భయంకరమైనది పాపం. ఆ పాపం అనే కుష్టి నుండి నువ్వు బాగు చేసే ప్రభు అని కొందనాలు స్తోత్రాలు చెప్పాలి. నేను ఏమైతే మీకు వాక్యం చెప్పానో అవే మాటలు మీరు ఆరాధన చేయాలి. మధ్యాహ్నం సమయంలో 12 దాటితే మధ్యాహ్నం లెక్క అయిపోయింది. దాదాపు నేను 10 నిమిషాలు ఎక్కువ చెప్పా, 40 నిమిషాలు చెప్పే వాక్యం. నేను చెప్పిన మాటలు చెప్తే రెండో మాటలు మాత్రం రానివ్వకండి. వండేలే ఆరాధన చేయడానికి, చాలా వండేలే. ఎప్పటికైనా ఇక ఆఫ్ చేయి.
ఎప్పటికైనా మనం సమయానికి దేవుని మందిరానికి